సో మెథడ్స్ మీకు క్లియర్ కదా ఇక్కడ వరకు? అండ్ సో ఇంకొకటి మెథడ్ లో ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది, మనం కంప్లీట్ చేసేసి తర్వాత హోప్స్ కాన్సెప్ట్ కైనా వెళ్దాం, లేదంటే కలెక్షన్స్ కైనా వెళ్దాం. సో బేస్డ్ ఆన్ థింగ్స్. ఓకే. ఓకే, సో ఇప్పుడు నాకు ఏంటి అంటే సేమ్ క్వశ్చన్, write a method or write a program to print 1 to 10 times. Write a program to print 10 times hello message. Hello message ni print cheyali without loops. లేదు అంటే రికర్షన్. రైట్ అ ప్రోగ్రామ్ ప్రింట్ 10 times హెలో మెసేజ్ విత్ రికర్షన్స్ తీసేసుకుని మనం చేయాలి. సో రికర్షన్స్ తో ఎలా, వితౌట్ లూప్ తో రికర్షన్ అంటే ఏంటి? సో మనకు నార్మల్ గా అయితే ఈ స్టేట్మెంట్ 10 times ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో ఇక్కడ లూప్స్ యూజ్ చేయొద్దని చెప్పాడు. ఓకే, ఇంకొకటి ఏంటి అంటే వితౌట్ లూప్ అంటే నాకు ఇంకా మెయిన్ ఏంటి అంటే జస్ట్ నేను మెథడ్ అనేది క్రియేట్ చేస్తాను. జస్ట్ వైడ్ రిటర్నింగ్ ద వైడ్, ఏం రిటర్న్ చేయడం లేదు. సంథింగ్ మెసేజ్ అని పెడుతున్నా, ఇక్కడ స్ట్రింగ్ తీసుకుంటా. స్ట్రింగ్. సో ఈ మెథడ్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ హెలో అనేది మెసేజ్ ప్రింట్ చేస్తుంది. ఇదేం చేస్తున్నా స్టాటిక్ పెట్టేస్తున్నా, డైరెక్ట్ గా కాల్ చేసుకోవచ్చు. అందుకే సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, డైరెక్ట్ గా మెసేజ్ అనేది కాల్ చేస్తుంది. సో మెసేజ్, సో ఇది 1 time కాల్ చేస్తున్నా. 1 time ఇది నాకు కాల్ చేశాను అంటే నాకేమవుతుంది, ఈ మెసేజ్ హెలో మెసేజ్ అనేది ప్రింట్ అయిపోతుంది. ఓకే, సో హెలో మెసేజ్ అనేది ప్రింట్ అవుతుంది. అండ్ సిమిలర్లీ అగైన్ ఇంకొకసారి కాల్ చేశాను అంటే నెక్స్ట్ టైం హెలో మెసేజ్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, అవునా? సో ఇప్పుడు ఈ హెలో మెసేజ్ ని కాల్ చేస్తే 10 times కాల్ చేశాను అంటే నాకేమవుతుంది, సేమ్ అలాగే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ 10 times ఎగ్జిక్యూట్ చేస్తున్నట్టే. సో ఇలా కాకుండా నేను ఏం చేస్తున్నాను, ఇలా 10 times కాల్ చేసేటప్పుడు ఇక్కడే ప్రింట్ అయిన తర్వాత అగైన్ ఈ మెథడ్ నే కాల్ చేస్తున్నాను. ఇదేమవుతుందంటే ఈ మెసేజ్ వెళ్ళేసి ఇక్కడ కాల్ చేస్తుంది. ఇది సిస్టమ్ డాట్ ప్రింట్ హెలో మెసేజ్ ప్రింట్ అవుతుంది. అగైన్ తర్వాత మెసేజ్ పెడుతుంది, ప్రింట్ అవుతుంది, మెసేజ్ ఉడుతుంది, ప్రింట్ అవుతుంది, మెథడ్ వెళ్తుంది, ప్రింట్ అవుతుంది, మెథడ్ వెళ్తుంది. సో ఇలాగే కంటిన్యూస్ అనేది అవుతుంది అనమాట. ఇన్ఫైనైట్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇప్పుడు రన్ చేస్తే నాకు హెలో అనేది ఇన్ఫైనైట్ వస్తుంది. చూడండి, కంప్లీట్ గా హెలో ఎగ్జిక్యూట్ అయ్యేసి నాకు ఒక ఎక్సెప్షన్ అయితే వస్తుంది. స్టాప్ ఇటరేషన్ ఎక్సెప్షన్ అనేసి వస్తుంది. స్టాప్ ఇటరేషన్ కాదు, ఇంకా రన్ అవుతూనే ఉంది. రన్ అవుతూనే ఇది ఒక ఎక్సెప్షన్ వస్తుంది అనమాట. స్టాక్ అనేసి స్టాక్ ఓవర్ఫ్లో అయిపోయింది. ఇది కంప్లీట్ గా ఎగ్జిక్యూట్ చేస్తున్నా ఇది స్టాక్ అనేది ఓవర్ఫ్లో అయిపోయింది అనమాట. ఓకే, స్టాక్ అనేది ఓవర్ఫ్లో అంటే ఇన్ఫైనైట్ గా ఎగ్జిక్యూట్ అవుతా ఉంది. మెమరీ అనేది ఫుల్ అయిపోయి ఓవర్ఫ్లో అవుతుంది అనమాట. సో ఎప్పుడైనా మనము రికర్షన్ అనేది ఇలాగే కాల్ అవుతానే ఉంటుంది. సో నేను చెప్పాలి అనమాట, శ్రీజన్ ఇప్పుడు కాల్ చేయి నాకు, ఇది 10 times ఉన్నారు కదా, 10 times అయ్యేంత వరకు కాల్ చేయమని చెప్పాలి. సో అందుకే ఇక్కడ ఎన్ని టైమ్స్ కావాలి, మెసేజ్ అనేది 10 times. ఈ 10 times అనేది ఇన్పుట్ ఇక్కడ తీసుకుంటాం, స్ట్రింగ్ కాన్స్ అయితే తీసుకుంటాం. ఓకే, ఈ కౌంట్ సేమ్ కౌంట్ ఎగ్జిక్యూట్ చేయండి. గ్రేటర్ దెన్ 0 ఎన్నిచ్చాను కదా, అవును. కౌంట్ గ్రేటర్ దెన్ 0 ఉంటే ఇది ఎగ్జిక్యూట్ చేయమని చెప్తుంది.
సో లేదు అంటే 1 సెకండ్. ఒక స్ట్రింగ్ ఇచ్చింది ఇక్కడ. నంబర్ ఇప్పుడు నా లాజిక్ ఏంటి? సో ఇది ప్రింట్, ఈ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవ్వాలి. ప్రింట్ అయిన తర్వాత ఈ మెసేజ్ అనేది కాల్ చేయాలి. కానీ ఇక్కడ మీరు ఇంటి కౌంటర్ని ఎందుకు ఇచ్చారు మేడం? మనం అక్కడ చేస్తుంది కూడా హలోని ప్రింట్ చేస్తున్నాం కదా, స్ట్రింగ్దే కదా. సో ఇక్కడ యా టెల్ మీ ఏమన్నారు? ఇంటి కౌంటర్ ఇచ్చాం కదా, అక్కడ మనం తీసుకుంటుంది స్ట్రింగే కదా. హలో ఇది మెసేజ్ హెలో అనేది స్ట్రింగ్ ప్రింట్ చేస్తున్నా, బట్ ఇక్కడ నంబర్ ఆఫ్ కౌంట్స్ కదా, 10 నంబర్స్. ఓకే ఓకే, కౌంట్ కోసం 10 టైమ్స్ హెలో ప్రింట్ చేయాలి, 20 టైమ్స్ 20 ప్రింట్ చేయాలి. ఇక్కడ ఇన్పుట్ తీసుకుంటున్నా. ఓకే, సో నార్మల్ గా ఇది ప్రింట్ చేసిన తర్వాత నేను ఏం చేస్తున్నాను, కౌంట్ 10 ఇచ్చాను కదా, మైనస్ చేస్తున్నాను. ఓకేనా, ఆ కౌంట్ మైనస్ అయితే దీనికి పంపిస్తున్నాను. అండర్స్టాండ్? ఓకే, సో ఇక్కడ ఇలా చేసినా కూడా కంటిన్యూస్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది. బికాస్ ఎందుకంటే నేను ఏం చెక్ చేయడం లేదు. అవును, ఏం చెక్ చేయడం లేదు. సో అందుకే ఇక్కడ ఇఫ్ కండిషన్. సో కౌంట్ చేసినప్పుడు 0 అయిందంటే స్టాప్ చేయాలి, అంటే కౌంట్ గ్రేటర్ దాన్ 0 ఉంటే ఎగ్జిక్యూట్ అవ్వు, లేదంటే వదిలేసి. చూడండి 10 టైమ్స్ అనేది ప్రింట్ అయింది. ఇది మనకు రికర్షన్స్. క్లియర్? అంటే ఒక మెథడ్ ని, ఈ మెథడ్ మళ్ళీ మెథడ్ కాల్ చేయడం మనం ఏమంటున్నాం, రికర్షన్స్. మేడం మళ్ళీ కింద పబ్లిక్ స్టాటిక్ వర్డ్ అని ఎందుకు రాసాం మేడం? పైన అది ఉంటుంది కూడా, పైన స్టాటిక్ వర్డ్ రాసాం, మళ్ళీ కింద పబ్లిక్ స్టాటిక్ వర్డ్ అని. ఇది మెయిన్ మెథడ్, ఇది మెయిన్ మెథడ్, ఇది నేను డిజైన్ చేసిన మెథడ్. ఇక్కడ పబ్లిక్ కూడా పెట్టుకోవచ్చు, ఇది యాక్సెస్ ಮಾಡಿದ್ರೆ ఇట్స్ ఆప్షనల్. స్టాటిక్ అండ్ పబ్లిక్ అనేది ఆప్షనల్, బేస్డ్ ఆన్ మన రిక్వైర్మెంట్ పైన మనం పెట్టుకోవచ్చు. ఓకే, కానీ ఇది ఎందుకు మేడం? నాకు ఇది అర్థమైంది, కానీ ఎందుకు ఇది యూజ్ చేస్తాం? దీనివల్ల యూజ్ ఏంటి? మళ్ళీ 2 మెథడ్స్ కాల్ చేసి పైన ఒకటి మళ్ళీ కింద మళ్ళీ చేయటం వల్ల ఒక మెథడ్ ని ఒకసారి మనం కాల్ చేయడానికి. సో ఈ రికర్షన్స్ మెయిన్ యూజేజ్ ఏంటి అంటే, సో రికర్షన్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, రికర్షన్స్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకు? ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఓకే, ఎగ్జాంపుల్ ఇక్కడ నేను అడుగుతాను, రైట్? ఓటీపీ లేదు అంటే పాస్వర్డ్ అడుగుతున్నా అనుకున్నా. సో జస్ట్ పిన్ అడుగుతున్నా అనుకున్నాం, లేదు అంటే ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఏదో అడుగుతున్నాను ఇప్పుడు. ఓకే, 1 2 3 4 5 6 ఇది నేను వ్యాలిడేట్ చేస్తున్నాను. వ్యాలిడేట్ చేసిన తర్వాత అగైన్ నేను అడగాలి, అగైన్ ఇఫ్. ఇప్పుడు పిన్ రాంగ్ ఎంటర్ చేసాం ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం, 4 టైమ్స్ అంటే ఫర్ ఇక్కడ ఏంటి అంటే నువ్వు అగైన్ అండ్ అగైన్ ఇప్పుడు ఈ పిన్ అనేది రాంగ్ ఎంటర్ చేసావు, మళ్ళీ అగైన్ నీకు అడగాలి, సో అగైన్ నీకు అడగాలి. సో సేమ్ థింగ్ అలా కంటిన్యూస్ చేయడానికి మనకు మెథడ్ అనేది కావాలి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది కాకోకుండా సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఒక డేటా అయితే తీసుకుంటాను, సంథింగ్ ఒక ఇది స్టాటిక్ వైడ్ సంథింగ్ అప్లికేషన్ ఫామ్ అని తీసుకుంటున్నాను.
application info. Okay, info or some other things. Okay, some Okay. other things తీసుకుంటున్నాను. సో ఈ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే నేను నేమ్, ఓకే, అప్లికేషన్ ఇన్ఫో. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే స్కానర్ క్లాస్ ఇంపోర్ట్ చేసి స్కానర్ ఎస్సి ఈక్వల్ టు స్కానర్. ఓకే, సిస్టమ్ ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఓకే సిస్టమ్ ఇన్పుట్. ఇక్కడ నేను ఏం చేస్తున్నా సంథింగ్ ఇన్ఫర్మేషన్ అడుగుతున్నా, నేమ్ ఎంటర్ చేయమని, స్ట్రింగ్ నేమ్. ఓకే, సంథింగ్ నేమ్. సో నేమ్ వచ్చేసి స్కానర్ తో నేను కాల్ చేస్తున్నా నెక్స్ట్ అనేసి. இருப்பா ఎందుకు ఇది తీసుకుంటా ఉంది? ఓకే, బికాస్ ఇట్ ఈస్ ఓకే. దీన్ని నేను స్టాటిక్ వేరియబుల్ ఇస్తాను. నాన్ స్టాటిక్ వేరియబుల్ ని నేను ఆబ్జెక్ట్ యూజ్ చేసి కాల్ చేసి ఇర్లే. ఇప్పుడు నేను పిన్ తీసుకుంటాను, ఎంటర్ పిన్ ఈక్వల్ టు ఎస్ ఇంటూ నెక్స్ట్ ఎంటర్. ఓకే, ఇక్కడ నేను ఒక మెసేజ్ ఇస్తాను, ఎంటర్ నేమ్ కాల్. సో అది ఇక్కడ కూడా ఎంటర్. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇఫ్ పిన్ ఈక్వల్ టు 1 2 3. ఓకే, 1 2 3 చేస్తుంది. ఇఫ్ ఇట్ ఎగ్జిక్యూట్స్ 1 2 3 then application ಅಪ್ಪಿ ಒಂದು ಸ್ವಲ್ಪ ಆ ಕಡೆ ಬಿಡಾಪಿ. ಓಕೆ, ఏమిద్దాం మెసేజ్ సంథింగ్ అప్లికేషన్ సెంట్ అని ఇద్దాం. సో లేదు అంటే ట్రై అగైన్ అనేసి ఇస్తున్నాం. ఓకే, ఇది థింగ్. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు వేరే కాన్సెప్ట్ యూజ్ చేస్తాను నేను, బట్ కన్ఫ్యూజన్ అవ్వదండి మేడం. సారీ, ఇంతకు ముందు ఇక్కడ స్టాటిక్ అని ఎందుకు రాసాం మేడం? స్టాటిక్ స్కానర్ అని చెప్పి ఇదా? ఓకే, ఇప్పుడు ఇది స్టాటిక్ లేదనుకుందాం, ఇది స్టాటిక్ లేదు అనుకుందాం. ఓకే, స్టాటిక్ లేదు అంటే ఈ ఎస్సి ఈ ఆబ్జెక్ట్ ఏ డేటా టైప్ అవుతుంది? స్టాటిక్ వేరియబుల్ అవుతుందా, నాన్ స్టాటిక్ వేరియబుల్ అవుతుందా? అవుతుంది. నాన్ స్టాటిక్ వేరియబుల్ ని నేను డైరెక్ట్ గా యూజ్ చేసుకోలేను, డైరెక్ట్ గా యూజ్ చేసుకోలేను. అప్పుడు ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. అలా కాకోకుండా ఇక్కడ నేను స్టాటిక్ అని పెడుతున్నాను. ఇంతకు ముందు మనం స్టాటిక్ అని పెట్టేవాళ్ళం కాదు కదా మేడం. మనం ఇనిషియల్ లోనే మనకి ఇది స్టాటిక్ అని అంటే సేమ్ ఇదే మనం అప్పుడు మెయిన్ మెథడ్ లోన మనం డిక్లేర్ చేస్తా ఉంటాం. ఈ స్కానర్ అనేది మనం మెయిన్ మెథడ్ లోన పెట్టేస్తా ఉంటుంది. ఇప్పుడు ఈ దీన్ని ఇక్కడ తీసేసుకుని వచ్చేసి మీరు ఇక్కడ పెట్టారు అంటే అప్పుడు మీకు అవసరం లేదు వేసి, ఇక్కడ స్టాటిక్ అవసరం లేదు, ఇక్కడ పెట్టేస్తున్నాను.
ఇక్కడ ఉంది మనం ప్రీవియస్లీ ఇక్కడ రాసాం, ఇప్పుడు నేను ఇక్కడ రాసాను. ఓకే. సో సేమ్ మెథడ్ లో రాసాం కాబట్టి మనం యూజ్ చేసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది, మనకి ఇది ఎస్సీ అనేది లోకల్ వేరియబుల్ అవుతుంది. సో లోకల్ వేరియబుల్ అవుతుంది, సో మనం డైరెక్ట్ గా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు అప్లికేషన్ ఇన్ఫో ఉంది. ఓకే, అప్లికేషన్ ఇన్ఫో ఇప్పుడు నేను కాల్ చేస్తున్నా. సో కాల్ చేస్తున్నా, ఇక్కడ నాకు నేమ్ అని అడిగారు. సో నేమ్ బదులు నేను బై మిస్టేక్ నేను నంబర్ ఎంటర్ చేశాను. ఓకే, బై మిస్టేక్ నంబర్ అనేది ఎంటర్ చేశాను. ఎంటర్ చేస్తే నంబర్ ఎంటర్ చేశాను, ఇట్ ఇస్ స్ట్రింగ్ లోనే తీసుకుంటా ఉంది. సో పిన్స్ అనేది ఎంటర్ చేస్తున్నా. సో పిన్ అనేది నేను సంథింగ్ ఏబిసి ఇచ్చేస్తున్నా. సో చూడండి, ఇక్కడ నాకు ఎక్సెప్షన్ అనేది వస్తుంది. సో ఇన్వాలిడ్ ఎక్సెప్షన్ అనేది వస్తుంది. ఓకే, ఇది ఎక్సెప్షన్ వస్తుంది. ఇన్ కేస్ ఎక్సెప్షన్ రాలేదు, నేమ్ ఏబిసి ఇస్తున్నా అండ్ పిన్ నేను రాంగ్ పిన్ ఇస్తున్నా. సో ట్రై అగైన్ ఉంది, రైట్? సో ట్రై అగైన్ ఉంది, బట్ అగైన్ ఇట్ ఆస్క్ అగైన్, రైట్? మళ్ళీ అడగాలి ఇది సార్. సో మళ్ళీ ఎంటర్ యువర్ నేమ్ అండ్ పిన్ నెంబర్ అగైన్ అడగాలి. సో ఇప్పుడు మనం లూపింగ్స్ లో పెట్టాలి అంటే నాకు ఆ లూప్ ని కాల్ చేస్తేనే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. నాకు ఈ అప్లికేషన్ ఇన్ఫో అనేది నాకు అప్లికేషన్ డెవలప్ చేస్తున్నప్పుడు ఎక్కడ కావాలో అక్కడ నేను పెట్టుకుంటాను. అగైన్ అండ్ అగైన్ నేను మళ్ళీ కోడ్ రాసే అవసరం ఉండదు. అందుకే ఇక్కడ ట్రై అగైన్ అంటే అగైన్ ఈ మెథడ్ ని కాల్ చేస్తున్నా. ఇన్ కేస్ నువ్వు రాంగ్ చేసావంటే అగైన్ పోయి అప్లికేషన్ ఇన్ఫో తీసుకో, అంతే. అప్లికేషన్ ఇన్ఫో తీసుకో. సో సంథింగ్ ఇక్కడ ఏబిసి ఇస్తున్నా, ఇది రాంగ్. అగైన్ ఇట్ ఇస్ ఆస్కింగ్ టు మీ రాంగ్. సి అంటిల్ యు కరెక్టెడ్ 1 2 3 అప్లికేషన్ సెండ్ మనకు స్టాప్ అయిపోతుంది. మనకు ఏ అప్లికేషన్ అయినా ఇప్పుడు మనము ఇచ్చేస్తున్నాం కదా, ఏ అప్లికేషన్ అయినా దీనిపైన వర్క్ అవుతుంది అనమాట. సో ఎన్ నెంబర్ ఆఫ్ లాజిక్స్ వచ్చేసి మనకు రికర్షన్స్ పైనే వర్క్ అవుతాయి. ఓకే, మల్టిపుల్ థింగ్స్. ఇది యాక్చువల్లీ రికర్షన్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఎవరికంటే డెవలపర్స్ కి. వాళ్ళు ఆల్మోస్ట్ రికర్షన్స్ చాలా యూజ్ చేస్తారు. మీరు ఎప్పుడైనా ఎస్డిఈటి పొజిషన్ కి అప్లై చేస్తున్నప్పుడు మీకు అడిగే ఛాన్సెస్ ఉంటుంది. బట్ నేను అయితే ఏ కాన్సెప్ట్ స్కిప్ చేయకూడదు కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, క్లియర్, రైట్? ఒక మెథడ్ ని మనం ఒక లిమిట్ పెట్టుకోవాలనుకుంటే జస్ట్ కౌంట్ అంత అనేది పెట్టేసుకుంటాం అంతే. పెట్టేసుకోవచ్చు. అవును, లిమిట్ పెట్టుకోవాలంటే కౌంట్ పెట్టుకోవచ్చు. ఓకే, ఓకే. సో ఇలా మనకు రికర్షన్స్ అయితే ఉంటాయి. సో నౌ షల్ వి గో విత్ ద కలెక్షన్స్? యా మేడం, షూర్. ఓకే, సో కలెక్షన్స్ చాలా ఇంపార్టెంట్, అలాగే స్ట్రింగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఇప్పుడు స్ట్రింగ్ కి వెళ్తాను, తర్వాత కలెక్షన్స్. స్ట్రింగ్ డేటా టైప్. ఓకే, ఇది మనకు స్ట్రింగ్ ఎస్. ఇది స్ట్రింగ్ మనకు డేటా టైప్. ఓకే, స్ట్రింగ్ మనకు డేటా టైప్. ఇది నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ కిందకి వస్తుంది. నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఏది? స్ట్రింగ్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్, అరే నాన్ ప్రిమిటివ్ డేటా టైప్, అండ్ అలాగే కొన్ని ఇవి కలెక్షన్స్. ఈ కలెక్షన్స్ కూడా మనకు నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ కిందకి వస్తాయి. ఓకే, ఇక్కడ మన క్లాస్ ఉంది కదా, ఈ క్లాస్ అనేది కూడా మనకు నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ కిందకి వస్తుంది. క్లాస్ ఆర్ ఆబ్జెక్ట్, క్లాస్ టైప్, ఇది క్లాస్ టైప్, ఇది కూడా మనకు నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ కిందకి వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్లాస్ టైప్. సో క్లాస్ టైప్ అనేది ఎలా అంటే, ఇక్కడ చూడండి, నేను ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తున్నా. న్యూ, ఇది ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నా, ఇది ఆబ్జెక్ట్. ఎస్ఆర్ నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేశానా? ఆబ్జెక్ట్ క్రియేట్ చేశానా? సో దీన్ని నేను ఒక వేరియబుల్ స్టోర్ చేస్తాను, ఓబీజే. ఓకే, ఓబీజే.
సో ఈ ఆబ్జెక్ట్ టైప్ ఏంటి? ఈ ఆబ్జెక్ట్ టైప్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంట్ సంథింగ్ ఒక వాల్యూ స్టోర్ చేస్తుంది. సో 45 ఈ 45 వాల్యూని ఈ 45 వాల్యూని ఈ వేరియబుల్ లో స్టోర్ చేస్తుంది. ఈ వేరియబుల్ టైప్ అనేది మెన్షన్ చేయాలా? యా మేడం. ఈ వేరియబుల్ టైప్ అనేది మెన్షన్ చేయాలా? అలాగే ఈ ఓబీజే డేటా టైప్ వచ్చేసి ఇది స్ట్రింగ్ ఆబ్జెక్ట్. స్ట్రింగ్ ఇదేంటి? ఇది క్లాస్ కూడా ఒక డేటా టైప్. మీన్స్ ఈ ఆబ్జెక్ట్ డేటా టైప్ ఏంటి? ఇది క్లాస్. ఈ ఆబ్జెక్ట్ డేటా టైప్ ఏంటి? ఈ క్లాస్ టైప్. క్లియర్? యా మేడం. క్లాస్ కూడా మనకు ఒక డేటా టైప్. సో ఇది మెయిన్ అంటే ఇది డేటా టైప్. ఇది వేరియబుల్ మీన్స్ ఆబ్జెక్ట్ నేమ్. ఇది న్యూ కీవర్డ్ తో మేము ఆబ్జెక్ట్ క్రియేట్ చేయొచ్చు ఏ దానికి? ఈ క్లాస్ కి. సో దీని ఆబ్జెక్ట్ టైప్ ఏంటి? ఇది క్లాస్. ఓకే, ఇప్పుడు నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ లో కూడా క్లాస్ కూడా నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ అని వస్తుంది. మీకు చెక్ చేయండి. నాన్ ప్రిమిటివ్ క్లాస్ కూడా మీకు నాన్ ప్రిమిటివ్ డేటా టైప్. ఇక్కడ మనకి సింటాక్స్ ఏంటి మేడం? క్లాస్ ఆబ్జెక్ట్ ఈక్వల్స్ టు న్యూ క్లాసా? అవును. ఓకే. సో ఇది మన సింటాక్స్. ఇదేంటి? ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి క్లాస్. ఓకే, ఇక్కడ ఎవ్రీ టైం ఇది పెట్టాలని మనకు డిఫరెంట్ గా పెట్టుకోవచ్చు లైక్ ఆబ్జెక్ట్ అని. బట్ దీనికి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. సంథింగ్ ఆబ్జెక్ట్ obj1 ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్ క్లాస్ ఉంది కదా. ఓకే, ఇక్కడ ఒకటి నాన్ స్టాటిక్ వేరియబుల్ ఇస్తాను. ఏ ఈక్వల్ టు 45. సో ఇవి 2 థింగ్స్ అనేది సేమ్ మనం, అవునా? బట్ ఏంటి? ఈ టైప్ వచ్చేసి క్లాస్ టైప్. ఇక్కడ ఉంది కదా ఈ క్లాస్. ఇక్కడ వచ్చేసి ఆబ్జెక్ట్. ఇప్పుడు చూడండి, నేను ఏ వేరియబుల్ యూజ్ చేయడానికి చూస్తున్నా. సరే మేడం, ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ అని తీసుకున్నారు కదా. ఆబ్జెక్ట్ 1 ఈక్వల్స్ టు న్యూ స్ట్రింగ్ డేటా టైప్. ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది. ఆబ్జెక్ట్ అనేది మళ్ళీ క్లాస్ అనేది తీసుకుంటున్నాం. ఓకే ఓకే, వెయిట్ అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా డిఫరెన్స్. ఓకే, డాట్ ఏ. ఇక్కడ చూడండి, నేను ఏ తీసుకుంటున్నా, ఏని యూజ్ చేసుకుంటున్నా. సేమ్ ఆబ్జెక్టే కదా, సేమ్ క్లాస్ కి నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. యా మేడం. ఎస్ సార్, సేమ్. కానీ బట్ ఈ టైప్ ఏంటి ఇచ్చాను? ఆబ్జెక్ట్ అని ఇచ్చాను. ఆబ్జెక్ట్ అని ఇచ్చాను. సో ఇప్పుడు అదే వేరియబుల్ ని యాక్సెస్ చేసుకోవడానికి వెళ్తే ఇక్కడ నాకు ఎర్రర్ వస్తుంది. అనమాట. అంటే ఇక్కడ నేను 2 ఆబ్జెక్ట్స్ అనేది క్రియేట్ చేశాను. సో 2 ఆబ్జెక్ట్స్ అనేది క్రియేట్ చేశాను. ఇక్కడ 2 ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. 1 ఆబ్జెక్ట్ వచ్చేసి B1 కదా, ఆబ్జెక్ట్ 1 ఆబ్జెక్ట్ వచ్చేసి ఇక్కడ మనకు obj, ఇంకొకటి obj1. సో ఎంటైర్ స్క్రీన్ షేర్ చేశానా అనేది డౌట్. ఓకే, ఇక్కడ ఆబ్జెక్ట్ 1 ఆబ్జెక్ట్ ఉంది అవునా? సో ఈ ఆబ్జెక్ట్ టైప్ ఏంటి? నేను క్లాస్ నేమ్ ఇచ్చాను. అప్పుడు ఏమవుతుందంటే ఈ క్లాస్ లోపల ఏ డేటా ఉంది ఇక్కడ నేను యూజ్ చేసుకోవచ్చు. మీన్స్ దీంట్లో ఏ వాల్యూ, ఏ వేరియబుల్ ఉంది. బట్ ఈ ఆబ్జెక్ట్ టైప్ ఏమి ఇచ్చాను? ఆబ్జెక్ట్ అని ఇచ్చాను అంతే. ఆబ్జెక్ట్ అని ఇచ్చానంటే మీకు ఎంటీ బాక్స్ అనేది ఉంటుంది. ఒకటి ఆబ్జెక్ట్ అంటే. సో ఇది క్లాస్ టైప్ అంటే క్లాస్ నేమ్ ఇచ్చానంటే అట్లా తీసుకుంటుంది అనమాట. సో క్లాస్ లో ఏమేమి ఉన్నాయి, క్లాస్ లోపల నువ్వు ఏ క్లాస్ అన్నా ఇవ్వచ్చు. క్లాస్ లోపల ఏమేమి ఉన్నాయి అవన్నీ ఇక్కడ తీసుకుంటుంది అనమాట. ఓకే, అవన్నీ ఇక్కడ తీసుకుంటుంది. సో బట్ ఇక్కడ అలా లేదనమాట. ఆ డేటా టైప్స్ ఇక్కడ ఏం ఉన్నాయి క్లాస్ లోపల ఇక్కడికి తీసుకోలేము. అది మనకు డిఫరెన్స్ అన్నమాట. ఓకే, ఇది జస్ట్ ఆబ్జెక్ట్ టైప్ అని మెన్షన్ చేస్తుంది. సో ఈ ఆబ్జెక్ట్ కంప్లీట్ గా ఈ టైప్ అని మెన్షన్ చేస్తుంది. ఓకే, అండర్స్టూడ్ రైట్? సో నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ అంటే ఏంటి అంటే, నాకు మెమొరీ ఉంది కదా. ఇక్కడ మెమొరీలో 2 పార్ట్స్ ఉంటాయి మనం, హీప్ మెమరీ అండ్ స్టాక్ మెమరీ అనేసి. స్టాక్ మెమరీ వచ్చేసి మనకు మెయిన్ మెమరీ.
ఇది స్టాక్ అంటే ఏంటి, ఇది మనకు మెయిన్ మెమరీ. ఇక్కడ హీప్ మెమరీ అనేది కూడా ఉంటుంది, లైక్ హీప్ మెమరీ. ఈ హీప్ మెమరీలోన మనకి ఏంటి అంటే ఆబ్జెక్ట్స్ అనేది స్టోర్ అవుతాయి. మెయిన్ మెమరీలోన ఇక్కడ మనకు డైరెక్ట్ వాల్యూస్ అనేది స్టోర్ అవుతాయి. మీన్స్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అని ఇక్కడికి డైరెక్ట్ వాల్యూస్ అనేది స్టోర్ అవుతాయి అనమాట. ఇక్కడ హీప్ మెమరీలోన ఆబ్జెక్ట్స్ అనేది స్టోర్ అవుతాయి. ఆబ్జెక్ట్స్ కంప్లీట్ గా ఆబ్జెక్ట్స్ అనేది స్టోర్ అవుతాయి. ఆబ్జెక్ట్స్ అని అంటే ఏంటి అంటే నాకు ఈ పర్టికులర్ ప్లేస్ లోన మనం ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తే అన్ని బాక్సెస్ అనేది క్రియేట్ అవుతాయి అన్నమాట. ఓకే, దిస్ వి కాల్ ఇట్ యాజ్ ఆబ్జెక్ట్. ఓకే, ఇప్పుడు మనము స్ట్రింగ్ అయితే తీసుకున్నాం. ఫస్ట్ టైప్ వచ్చేసి స్ట్రింగ్. సో ఎప్పుడైనా మనకి ఏ ఆబ్జెక్ట్ కైనా, ఓకే, ఏ ఆబ్జెక్ట్ కైనా చూడండి మనకి ఇవన్నీ కొన్ని మెథడ్స్ అయితే ఉంటాయి. దట్ ఐ విల్ టెల్ యూ లేటర్. ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇప్పుడు వద్దు. ఓకే, ఇది మనకు స్ట్రింగ్. సో స్ట్రింగ్ అనేది ఎలా స్టోర్ అయి ఉంటుంది, ఈ స్ట్రింగ్ అనేది మనకు ఎలా స్టోర్ అయి ఉంటుంది ఇంటర్నల్ లో. ఇక్కడ చూడండి, నేను ఇంటర్నల్ స్ట్రక్చర్ చూపిస్తాను. ఓకే, ఇది డైరెక్ట్ గా స్టోర్ అయిందా? ఓకే, సో ఇది మనకు హెలో. ఓకే, హెలో ఇది మనకు ఇలా బాక్సెస్ ఒక ఆబ్జెక్ట్ లోన ఒక్కొక్క బాక్స్ ని డివైడ్ చేస్తుంది అనమాట. కంప్లీట్ బాక్స్ మనకు ఎలా స్టోర్ అవుతుంది. సో సేమ్ అలాగే. సో ఫస్ట్ హెచ్, నెక్స్ట్ ఈ, ఎల్, ఎల్ అండ్ ఓ. వచ్చి ఎల్లో అనేది ఇలా స్టోర్ ఉంటుంది. సో కంప్లీట్ స్పేస్ కూడా మనకు ఇంక్లూడెడ్. స్పేస్ ఇవన్నీ మనకు ఇంక్లూడెడ్ దీంట్లో. అంటే స్పేస్ కూడా మనకు ఒక క్యారెక్టర్ అనేది తీసుకుంటుంది అన్నమాట. ఓకే, ఓకే, ఇలా తీసుకుంటుంది. ఇప్పుడు కంప్లీట్ స్ట్రింగ్ ని కన్వర్ట్ చేయాలనుకుంటుంది. కన్వర్ట్ అంటే నాకు ఈ స్ట్రింగ్ ఉంది కదా, అప్పర్ కేస్ లో చేయాలనుకుంటున్నాను. సో టూ లో కేస్ టు అప్పర్ కేస్ ఏమవుతుంది, ఇది నాకు అప్పర్ కేస్ లో కన్వర్ట్ అవుతుంది. సో క్యాపిటల్ లెటర్స్ లో చూద్దాం. మనము ఎస్ అయితే కాల్ చేద్దాం. చూడండి, ఇక్కడ కన్వర్ట్ అయితే అవ్వలేదు. సో ఎందుకు కన్వర్ట్ అవ్వలేదు అంటే ఇది స్ట్రింగ్స్ అనేది ఇమ్యూటబుల్. ఓకే, ఇమ్యూటబుల్ అంటే ఒక్కసారి క్రియేట్ చేసిన తర్వాత మీరు మాడిఫై చేయడానికి రాదు. ఒక్కసారి క్రియేట్ చేసిన తర్వాత ఆబ్జెక్ట్ ని మాడిఫై చేయడానికి రాదు. ఓకే, సో అందుకే ఇక్కడ మనం మాడిఫై చేయాలి అంటే అగైన్ ఇలా చేసుకోవచ్చు. ఓకే, ఇలా మనం చేసుకోవచ్చు. లేదు అంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ హెలో అనేది డైరెక్ట్ గా ఇవ్వచ్చు. ఇలా అని ఒక స్ట్రింగ్ ని కంప్లీట్ గా కన్వర్ట్ చేసుకోవడానికి మెథడ్ ని ఫాలో చేస్తే ఓకే. లేదు అంటే ఇక్కడ మనము డైరెక్ట్ గా కాల్ చేస్తాం సంథింగ్ స్టార్ట్స్ లోవర్. సో లోవర్ కేస్ ఇది ఏం చేస్తుంది, కంప్లీట్ గా లోవర్ కేస్ గా కన్వర్ట్ చేస్తుంది. ఓకే, సో ఇలానే చేసుకోవచ్చు. నాకు కంప్లీట్ స్ట్రింగ్ ని మాడిఫై చేయాలి అంటే ఇలా, లేదు నాకు ఆల్రెడీ ఉంది మాడిఫికేషన్ ఏమొద్దు నాకు అప్డేషన్ కావాలి అంటే ఇక్కడ చేసుకోవచ్చు. ఓకే, క్యామెల్ కేస్ కావాలంటే క్యామెల్ కేస్ అలా ఏది కావాలంటే తెచ్చుకోవచ్చు అన్నమాట. అవును. సో పైథాన్ లో చాలా మెథడ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయో అంత
టు స్ట్రింగ్ ట్రూ లోవర్ కేసు సో క్యారెక్టర్ ఇది ఏం చేస్తుందంటే మనకు అరేలో కన్వర్ట్ చేస్తుంది. ఇది టు క్యార్ అరేలో మనకు కన్వర్ట్ చేస్తుంది. ఓకే, అరేలో కావాలి కదా ఇది మనకు. అవును కదా. సి కన్వర్టింగ్ ది స్ట్రింగ్ టు న్యూ క్యారెక్టర్ అరే. సో మనకు ఇది యాక్చువల్లీ ఎలా రావాలి, ఇలా అరే ఫార్మాట్ లో రావాలి, రైట్? సంథింగ్ హెచ్ తర్వాత ఈ సో ఇలా మనకు క్యారెక్టర్ అరేలో రావాలి. టు క్యారెక్టర్ చూడండి, క్యారెక్టర్ అరేలో వచ్చినాము. సో ఇప్పుడు మనము కాల్ చేస్తే మనకు క్యారెక్టర్ అరే వస్తుంది అనమాట. అంటే ఇక్కడ కంప్లీట్ స్ట్రింగ్ ని ఒక్కొక్క క్యారెక్టర్ లో మనకు ఇస్తుంది అనమాట. ఓకే, ఇలా ఇస్తుంది మనకు ఫర్ లూప్ ఇచ్చామంటే మనకు క్లారిటీగా తెలుస్తుంది. ఇక్కడ కంప్లీట్ గా ప్రింట్ అవుతుంది అవే. బట్ ఇన్ కేస్ మనం ఫర్ లుక్ ఇచ్చాము అంటే క్యార్ ఐ కోలన్ S1 ఇక్కడ ప్రింట్ ఐ చేసామంటే 1 by 1 క్యారెక్టర్ అయితే వస్తుంది. చూడండి, 1 by 1 క్యారెక్టర్ HENO లైక్ క్యారెక్టర్ అనే కిందకి కన్వర్ట్ చేస్తుంది. బట్ వెన్ వి ప్రింటెడ్ ఇట్స్ నాట్ షోయింగ్ ఎనీ అరే, ఇట్ ఇస్ షోయింగ్ ద స్ట్రింగ్. ఓకే, క్లియర్ రైట్? ఓకే, బట్ ఒక్కొక్క లైన్ వస్తుంది హెచ్ ఒక లైన్ అంత పక్కనే రావాలి అంటే సో అంత పక్కనే రావాలి అంటే ప్రింట్ ఓకే అంతే. ఓకే, సో ప్రింట్ ప్లస్ కొంచెం స్పేస్ ఇస్తే మనకు బాగుంటుంది. ఓకే ఓకే క్లియర్? యా మేడం. నెక్స్ట్ సో నెక్స్ట్ మెథడ్ ఏంటి అంటే s.contains. సో కంటైన్స్ ఏం చేస్తుంది? సో ఇక్కడ ఈ హెచ్ క్యారెక్టర్ ఉంటే చెక్ చేసి అనమాట. చెకింగ్ ద క్యారెక్టర్ ఇన్ ద స్ట్రింగ్. సో ఈ స్ట్రింగ్ హెచ్ ఒక క్యారెక్టర్ ఇక్కడ ఏ క్యారెక్టర్ అయినా ఇవ్వచ్చు. ఈ క్యారెక్టర్ ఉందా లేదా, ఇన్ కేస్ ఉంది అంటే మనకు ట్రూ ఇస్తుంది. సో లేదు అంటే మనకు ఫాల్స్ ఇస్తుంది. ప్రింట్ ఇక్కడ ఇదేమి ఇస్తుంది, నాకు ట్రూ ఇస్తుంది. ఉంటే మనకు ట్రూ ఇస్తుంది. లేదు ఈ క్యారెక్టర్ అనేది లేదు అంటే మనకు ఫాల్స్ అనేది ఇస్తుంది. సంథింగ్ జెడ్ అనే క్యారెక్టర్ లేదు, ఇప్పుడు మనకి ఏమి ఇస్తుంది, ఇక్కడ ఫాల్స్ అనేది ఇస్తుంది. ఓకే, క్లియర్ రైట్? కన్కాట్. సో కన్కాట్ ఏం చేస్తుంది అంటే కన్కాటినేట్ చేస్తుంది అనమాట. కన్కాటినేట్ అంటే సంథింగ్ సో ఇది వేస్తుంది ఆల్రెడీ హలో ఐఎమ్ జావా. సో రైట్, దీనికి నేను ఈ హలో ఐఎమ్ జావా ఉంది. సో దానికి నేను ఏం చేయాలనుకుంటున్నాను, హలో ఐఎమ్ పైథాన్ అనేసి మర్జ్ చేయాలనుకుంటున్నాను. అంటే హలో జావా తర్వాత హలో పైథాన్ అనేది రావాలి. రీప్లేస్ చేయకుండా కన్కాట్ చేస్తున్నాం అన్నమాట. మనం ప్లస్ సింబల్ యూజ్ చేస్తాం కదా, అలా కాకుండా ఈ మెథడ్ ని కూడా యూజ్ చేయొచ్చు. ఇలా హలో జావా ఒక స్ట్రింగ్, హలో పైథాన్ అనేది ఒక స్ట్రింగ్.
సో రెండుని కన్కాట్ చేస్తున్నాం. ఓకే. సో ఇక్కడ కాన్కాట్ చేసేదానికి కూడా ఒక ఆబ్జెక్ట్లా క్రియేట్ చేసి దానికి కూడా డేటా టైప్స్ ఇచ్చి మళ్ళీ మనం డైరెక్ట్గా రెండింటిగా చేయొచ్చు మేడం ఇంటి అంటే ఇప్పుడు చేయొచ్చు. చేయొచ్చు. ఓకే. ఓకే చేయొచ్చు. కన్కాటినేట్ అవుతుంది. ఓకే ఓకే. కన్కాట్ స్ట్రింగ్ ని కన్కాట్ చేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు స్ట్రింగ్ ని నేనేం చేయాలనుకుంటున్నానంటే వర్డ్ అరేలా కన్వర్ట్ చేయాలి. ఓకేనా, వర్డ్ అరేలా కన్వర్ట్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ హెలో అండ్ తర్వాత హాయ్, ఐఎమ్ అండ్ పైథాన్. ఓకే, వరల్డ్ పైథాన్ కాదు జావా, ఇలా కన్వర్ట్ చేయాలనుకుంటాను. ఓకే, సో మనకు ప్రోగ్రామ్స్ స్ట్రింగ్ పైన ప్రోగ్రామ్ అడిగారు రిలేటెడ్ టు వర్డ్స్, రివర్స్ వర్డ్, ఓకే హౌ మెనీ వర్డ్స్ రిలేటెడ్ టు వర్డ్ అని అడిగారు అంటే ఇది స్ప్లిట్ మెథడ్ యూజ్ చేయాలి. కంపల్సరీ స్ప్లిట్ మెథడ్ యూజ్ చేయాలి. ఓకే, ఇన్ కేస్ క్యారెక్టర్స్ కింద మనకు క్వశ్చన్ వచ్చేసి క్యారెక్టర్స్ కింద అడిగారు అంటే అప్పుడు మనము టు స్ట్రింగ్ క్యారెక్టర్ ఇది యూజ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఇది మనము ప్రోగ్రామ్స్ మనకు ఇంటర్వ్యూలోనే ఈ ప్రోగ్రామ్స్ అడుగుతుంది. టు క్యారెక్టర్స్ గురించి మనకు క్వశ్చన్ వచ్చింది అంటే సో డూప్లికేట్ క్యారెక్టర్స్, రిమూవ్ ద డూప్లికేట్ క్యారెక్టర్స్. ఓకే, సో అలాంటి టైప్ మీన్స్ ఈజ్ కౌంట్ హౌ మెనీ వోవెల్స్ ప్రెసెంట్ ఇన్ ద అరే. ఓకే, అలాంటి టైప్స్ లో మనం ఏం చేస్తాము, దీనికి వెళ్తాం టు క్యార్ అరేకి కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే. ఎప్పుడు మనకు సింగిల్ క్యారెక్టర్స్ రిలేటెడ్ క్వశ్చన్ అడిగినప్పుడు, మనకు వర్డ్ రిలేటెడ్ క్వశ్చన్ అడిగినప్పుడు ఇప్పుడు చెప్పే మెథడ్ కి అయితే కంపల్సరీ వెళ్ళాలి. ఓకే, ఎస్ డాట్ స్ప్లిట్. ఓకే, ఇది స్ప్లిట్ ఎట్ ద స్పేస్. స్ప్లిట్ ఎట్ ద స్పేస్ అంటే ఇక్కడ నేను ఏం చెప్తే అక్కడికి స్ప్లిట్ చేస్తుంది అనమాట. అంటే స్ప్లిట్టింగ్ అంటే ఎలా తీసుకుంటుందంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది నాకు స్ట్రింగ్ హెలో ఐఎమ్ జావా. ఓకే, ఇది మనకు స్ట్రింగ్ అన్నమాట. ఇది ఏం చేస్తుంది, ఇది అరే అనేది క్రియేట్ చేస్తుంది. సో క్రియేట్ చేసేసి స్ప్లిట్ ఇచ్చాను, స్ప్లిట్ చేయమని చెప్తుంది. స్ప్లిట్ చేయమని చెప్తుంది అంటే స్ప్లిట్ ఎట్ ద స్పేస్, నాకు స్పేస్ ఎక్కడ కనపడుతుందో అక్కడ వరకు స్ప్లిట్ చేయమని చెప్తున్నా. అంటే అక్కడ వరకు వాల్యూ అంటే ఇక్కడ నుంచి ఎక్కడ చెక్ చేస్తుంది అనమాట, స్పేస్ ఎక్కడ కనపడుతుంది అనేసి ఇక్కడ. సో ఇదంతా ఒక వాల్యూ కిందకి కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఇక్కడ అరేలోన సో హెలో అనే వాల్యూ అనేది తీసుకుంటుంది ఫస్ట్. ఓకే, తర్వాత స్ప్లిట్ అయిపోయిన వాల్యూ తర్వాత నాకు కామా నెక్స్ట్ వాల్యూ సెర్చ్ చేయడానికి వెళ్తుంది. సో ఐ తర్వాత స్పేస్ ఉంది, అందుకే ఇది ఒక వాల్యూ కిందకి తీసుకుంటుంది. సో తర్వాత స్పేస్ అగైన్ అయిన తర్వాత స్పేస్ ఉంది. సో ఇక్కడ వరకు మనకు ఒక వాల్యూ అయితే తీసుకుంటుంది. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ ఎండ్. సో ఎండ్ వరకు ఇక్కడ వరకు ఇంకొక వాల్యూ అయితే తీసుకుంటుంది. క్లియర్? సో ఇలా మనకు స్ప్లిట్ అవుతుంది. సో నాట్ ఓన్లీ స్పేస్ తోనే స్ప్లిట్ చేసే అవసరం లేదు, మనకి ఏ క్యారెక్టర్స్ కావాలి ఆ స్ప్లిట్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ డేట్ తీసుకుంటున్నా అనుకుందాం. సో డేట్ తర్వాత ఐఫన్, మంత్ తర్వాత ఇయర్. సో ఇప్పుడు నేను ఏం చేయాలి, డేట్ సపరేట్, మంత్ సపరేట్, ఇయర్ సపరేట్ చేయాలి. ఇది డేట్ తర్వాత మంత్ అండ్ ఇయర్ ఇలా సపరేట్ చేయాలి. ఇలా సపరేట్ చేయాలి అంటే ఇది నేను స్ట్రింగ్ ఫార్మాట్ లో తీసుకుంటాను 2502 అండ్ ఇది నేను ఏం చేస్తానంటే ఎస్ డాట్ స్ప్లిట్ అట్ దిస్ క్యారెక్టర్, ఈ క్యారెక్టర్ కూడా స్ప్లిట్ చేయమని చెప్తాను. ఇప్పుడు స్ప్లిట్ చేయడం ఎలా చేస్తానంటే ఇది ఫస్ట్ 25, సో ఇక్కడ వరకు క్యారెక్టర్ సెర్చ్ చేస్తాను అనమాట.
సో క్యారెక్టర్ ఇక్కడికే ఉంది. సో అందుకే ఇది ఏం చేస్తున్నా 20కి వస్తుంది. సో తర్వాత అగైన్ 02 టిల్ నాకు ఏంటి టిల్ అది అండర్ స్కోర్ వచ్చేంత వరకు అయిపోయినా. సో హ్యాపీ సార్ బిడ్డకుండపా ఈ పిల్లలకి మౌస్ కీబోర్డ్ ఇవే కావాలి, వేరే ఏం అవసరం లేదు వీళ్ళకి. 02 మీ బాబు కూడా అలాగా? యా మేడం, ల్యాప్టాప్ ముందు ఉంటే అసలు వర్క్ అసలు ల్యాప్టాప్ క్లోజ్ చేసే వరకు అప్పుడు పక్కన ఉంటే మనం చేయాలి పని వాళ్ళు చేస్తారు అర్థం. వచ్చి డ్యాన్స్ చేస్తా అంటాడు ల్యాప్టాప్ మీద. ले सुन रही आप इसको क्लास అయితే అది టమాటో కూడా కైగే. ఓకే, సో ఇలా మనకు వాల్యూస్ అనేది స్ప్లిట్ అవుతుంది. మనకి ఏం కావాలి అది స్ప్లిట్ చేసుకోవచ్చు. ఓకే, సో క్లియర్ రైట్? యా మేడం. సో ఇలాంటి సిచ్యువేషన్ లో చాలా మనము ఇది యూజ్ చేస్తాము. స్ప్లిట్ అయింది కదా, నేను వర్డ్స్ కిందకి తీసుకుంటున్నా. ఇది ఏం చెప్తుంది, ఇది ఏమి ఇస్తుంది నాకు? అరే ఫార్మాట్. మీకు మనకు అరే వచ్చేసి ఇది కదా, ఈ ఫార్మాట్. ఇక్కడ చూడండి, అరే ఆఫ్ స్ట్రింగ్స్ వస్తుంది, రైట్? స్ట్రింగ్స్ అరే కిందకి వస్తుంది. సో ఇప్పుడు మనకు ఒక్కొక్క వాల్యూ చూడాలి అంటే అఫ్ కోర్స్ మనం ఫర్ ఈచ్ కి ఇవ్వాలి. ఇంట్ సంథింగ్ వర్డ్, ఇది ఇచ్చేది స్ట్రింగ్ డేటా టైప్ వర్డ్ కోలన్ వర్డ్స్ నుంచి వర్డ్ ని బయటికి తీస్తున్నా, ప్రింట్ వర్డ్. ఓకే, చూడండి, హలో ఐఎమ్ జావా. సో వర్డ్ కిందకు మనకు స్ప్లిట్ అయ్యింది అనమాట. ఓకే, క్లియర్ రైట్? ఓకే, ఎప్పుడైనా మనకు వర్డ్ కిందకు అడిగారు అంటే ఇది. ఓకే, సో సంథింగ్ సింపుల్ క్వశ్చన్, హౌ మెనీ వర్డ్స్ సెంటెన్స్ లో హౌ మెనీ వర్డ్స్ ఉన్నాయి. సో చూడండి, ఇది మనకు వర్డ్, ఇది వర్డ్ కిందకి నాకు స్ప్లిట్ అవుతుంది కదా, ఎన్ని వర్డ్స్ ఉంటే అన్ని వర్డ్స్ స్టోర్ అవుతాయి ఇక్కడ. సో అందుకే ఇక్కడ జస్ట్ ఆ వర్డ్ ని లెంత్ అనే కాల్ చేశాను అంటే నాకు ఎన్ని వర్డ్స్ ఉన్నాయి అన్ని వర్డ్స్ వచ్చేస్తాయి. చూడండి, టోటలీ 4 వర్డ్స్ ఉన్నాయి. ఈ స్ట్రింగ్ ని నేను ఇంకా మాడిఫై చేస్తే హలో ఐఎమ్ ఫ్రమ్ పైథాన్. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 ఉన్నాయి. సో 9 రావాలి, 9. సో ఇది నాకు నంబర్ ఆఫ్ వర్డ్స్ ఇస్తుంది. సో నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే సో సేమ్ థింగ్ ఇస్ డాట్ లెంత్. సో క్యార్ డాట్ లెంత్ ఇవ్వలేము కదా, క్యార్ డాట్ లెంత్ ఇచ్చినా కూడా వస్తుంది. అవును, అది కూడా వస్తుంది, ప్రాబ్లం లేదు. సో లేదు అంటే లెంత్, ఇక్కడ సైజ్ మెథడ్ లేదా, మళ్ళీ స్ట్రింగ్ కి సైజు సో లెంత్ మెథడ్ అయినా యూజ్ చేయొచ్చు. ఇక్కడ పర్ఫెక్ట్, ఇది కూడా మనం యూజ్ చేసుకోవచ్చు, ఎస్ డాట్ లెంత్. ఇది కూడా యూజ్ చేయొచ్చు, రెండు యూజ్ చేయొచ్చు. ఓకే, రిపీటెడ్వి చూడాలంటే మేడం, రిపీటెడ్వి స్టాప్ చేసి మీద ప్రింట్ చేయాలంటే, సో రిపీటెడ్వి ఎన్ని రిపీటెడ్ ఉన్నాయంటే సో అగైన్ మనం లాజిక్ అయితే రాయాలి దానికి. ఓకే, సో దానికి పర్ఫెక్ట్ లాజిక్ అయితే రాయాలి. సో ఎన్ని క్యారెక్టర్స్ రిపీటెడ్ ఉన్నాయి అనేసి. ఓకే, సో అప్పుడు ఏం చేయాలి అంటే ఈ క్యారెక్టర్ ని స్ప్లిట్ చేసి మనం ఇలా చేసుకోవాలి. నార్మల్ దీంట్లో రాదు. ఎలా అంటే సంథింగ్ రైట్, కర్లీ బ్రాకెట్స్ ఎక్కడ ఉన్నాయి. ఓకే, సంథింగ్ ఏ క్యారెక్టర్ 2 times and
B characters equal to 20 times and C character equal to 30 times. ఇలా మనం చేసుకోవాలి. సో బేస్డ్ ఆన్ ఇలా చూసేసి మనకు తెలుస్తుంది ఏది రిపీటెడ్ క్యారెక్టర్ ఉందా అనేసి. ఓకే, సో ఇది చేయాలి అంటే అగైన్ నెక్స్ట్ కాన్సెప్ట్ సెట్ కాదు మ్యాప్. ఓకే, సో ఇది నేను మ్యాప్స్ అంటే కలెక్షన్స్ కంప్లీట్ అయిన తర్వాత ప్రోగ్రామ్స్కి వస్తాను నేను. ఓకే. ఓకే, సో ఇప్పుడు జస్ట్ మెథడ్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఓకే, ఏమేమి మెథడ్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్ మెథడ్స్. ఎస్టార్ట్ జాయిన్. ఓకే, జాయిన్. ఈ జాయిన్ మెథడ్ ఇది ఎస్ అవసరం లేదు ఇక్కడ. ఈ ఇన్బిల్ట్ మెథడ్స్ అయితే పైథాన్ లో బాగుంటాయి. నాకు చాలా ఇష్టం ఇన్బిల్ట్ మెథడ్స్ పైథాన్ లో. ఇక్కడ మెయిన్ థింగ్ సింటాక్స్ చూడడానికి రాదు, ఏది రాదు. స్టార్ట్ జాయిన్. ఇట్స్ నాట్ పర్ఫార్మింగ్ దట్ ఐ విల్, ఇది నేను తర్వాత చెప్తాను. ఓకే, మనకు దీంట్లో కావాలి ప్రోగ్రామ్స్ లో there is some logic behind in that. Okay, fine. S dot length contains అయింది, స్ప్లిట్ అయింది, రైట్. ఇప్పుడు చూడండి, ఎస్ నేను ఇలా రాస్తున్నా స్ట్రింగ్. ఓకే, ఈ స్ట్రింగ్ లోన మనకు ఇది ఎస్ అనేది ప్రింట్ చేస్తే మనకు ఇన్ని క్యారెక్టర్స్ ఉంటాయి అనమాట, స్టార్టింగ్ అండ్ ఎండింగ్, రైట్. ఇంత స్పేస్ అయితే ఉంది. ఆ స్పేస్ అంతా డిలీట్ చేయాలి అంటే మనకు ఒక మెథడ్ అయితే ఉంది, స్ట్రిప్ మెథడ్. స్ట్రిప్ ఇదేం చేస్తుందంటే స్టార్టింగ్ అండ్ ఎండింగ్ స్పేసెస్ అంతా డిలీట్ చేసేస్తుంది అనమాట. స్ట్రింగ్ కి స్టార్టింగ్ ఎండింగ్ స్పేసెస్ అంతా డిలీట్ చేస్తుంది. అండ్ అలాగే మనకు ఓన్లీ స్టార్టింగ్ ఇది చేయమంటే ఎల్ స్ట్రిప్ లేదు దీనికి. స్ట్రిప్ లీడ్. సో లీడింగ్ అంటే నాకు స్టార్టింగ్ ఉండే స్పేసెస్ అనేది రిమూవ్ చేస్తుంది. సో ఎండింగ్ స్పేసెస్ అలాగే ఉంటుంది, చూడండి ఎండింగ్ స్పేస్ అలాగే ఉంటుంది. సో నాకు స్టార్టింగ్ స్పేసెస్ అలాగే ఉన్నాయి, ఎండింగ్ స్పేసెస్ వద్దు అంటే స్ట్రిప్ ట్రేడింగ్ అంటే లాస్ట్ది. సో లాస్ట్ స్పేస్ రిమూవ్ చేస్తుంది, ఫస్ట్ స్పేస్ ఉంటుంది అనమాట. ఇంకా వేరే లేదు, వేరే క్యారెక్టర్ ని స్ట్రిప్ చేసుకోవాలంటే రిమూవింగ్. సో రిమూవ్ చేసుకోవడానికి అలా కుదరదు అనమాట. ఓకే, నెక్స్ట్. సో ఇక్కడ ఇండెక్స్ ఆఫ్ ఉంది. సో ఇండెక్స్ ఆఫ్ అంటే ఇక్కడ నాకు ఇండివిజువల్ క్యారెక్టర్స్ అయితే ఉంది కదా, హెలో ఐఎమ్ జావా అనేసి ఉంది కదా. సో నాకు ఇక్కడ ఏంటి అంటే ఒక్కొక్క ఇండెక్స్ లోనే స్టోర్ అవుతుంది. మీకు ప్రీవియస్ చెప్పాను కదా, హెలో ఐఎమ్ జావా అంటే మనకు దీంట్లోనే స్టోర్ అవుతుంది అనమాట. ఇండెక్స్ కంప్లీట్ ఒక ఆబ్జెక్ట్ ని స్ప్లిట్ చేస్తుంది. అంటే ఇది 0 ఇండెక్స్, ఫస్ట్ ఇండెక్స్, 2, 3, 4 అలాగే మనకు సో ఆన్ ఇండెక్స్. ఓకే, సో నాకు ఇండెక్స్ అనేది తెలియాలి అనుకుంటున్నా. ఎస్ డాట్ ఇండెక్స్ ఆఫ్ హెచ్ క్యారెక్టర్ ది ఇండెక్స్ అనేది కావాలి నాకు, ఇండెక్స్ నంబర్ కావాలి. ఓకే, హెచ్ ది క్యారెక్టర్ ఇండెక్స్, క్యారెక్టర్ ఇండెక్స్ అయితే కావాలి. ఇక్కడ నేను అగైన్ ఎస్ ని రిప్రజెంట్ చేస్తాను. ఓకే, ఇండెక్స్ ఏంటి మనకు 0, రైట్. హెచ్ ది ఇండెక్స్ ఏంటి 0. సో సిమిలర్లీ ఎల్లో ఇండెక్స్ కూడా ఇస్తాను, ఐ సంథింగ్ ఎల్ది. ఇక్కడ 2 క్యారెక్టర్స్ ఉన్నాయి,
2 క్యారెక్టర్స్ ది ఇండెక్స్ నంబర్ ఇవ్వదు. సో నాకు స్టార్టింగ్ ఏ క్యారెక్టర్ ఉంటుంది అది. ఓకే, ఓకే. అంటే ఇక్కడ నేను ఎల్ ని సెర్చ్ చేస్తున్నా. ఓకే, ఎల్ ని సెర్చ్ చేస్తున్నా. ఇక్కడ ఎల్ ని సెర్చ్ చేస్తున్నా. ఏ డైరెక్షన్ నుంచి అంటే ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. ఇక్కడ వస్తుంది హెచ్. ఇది ఎల్ క్యారెక్టర్ కాదు, ఇది ఎల్ క్యారెక్టర్ కాదు, ఇది ఎల్ క్యారెక్టర్ ఫైండ్ అయింది. సో ఇది ఇండెక్స్ నంబర్ ఏంటి 2 కాబట్టి నాకు 2 అనేది పెట్టింది. అక్కడికి స్టాప్ అయిపోతుంది, నెక్స్ట్ క్యారెక్టర్ కి వెళ్ళదు అనమాట. ఓకే, సో సేమ్ థింగ్ అలాగే నాకు రైట్ నుంచి లెఫ్ట్ అంటే ఈ సైడ్ నుంచి ఎల్ క్యారెక్టర్ ని సెర్చ్ చేసుకుంటూ రావాలి. సంథింగ్ పైథాన్ ఓ టి హెచ్ ఇది కాదు ఇలా క్యారెక్టర్ అది కాదు. ఇక్కడ నాకు ఎల్ దొరికింది. ఇప్పుడు నాకు 3 వస్తుంది అన్నమాట. ఈ డైరెక్షన్ లో చూడాలి అంటే మనకు లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ ఎల్. ఇప్పుడు మనకు అంటే రైట్ టు లెఫ్ట్ వస్తుంది, లెఫ్ట్ టు రైట్ అంతే. క్లియర్ రైట్? యా మేడం. ఇంకొకటి స్టార్ట్స్ విత్. సో స్టార్ట్స్ విత్ character is starts with a h or not, means is a string is start with a h. If it is a h then it is returns me the true. సో లేదు అంటే నాకు ఆబ్వియస్లీ ఫాల్స్ ఇచ్చేస్తుంది. స్టార్ట్ విత్ జెడ్. సో జెడ్ తో స్టార్ట్ అవ్వలేదు కాబట్టి మనకు ఫాల్స్ ఇస్తుంది. సిమిలర్లీ హెండ్స్ విత్ కూడా ends with a z లేదు. s dot ends with java. ఓకే, సో ఇలా మనకు స్టార్ట్స్ విత్ ఎండ్స్ విత్ అనేది ఇలా వర్క్ అవుతాయి. క్లియర్? ఎనీ డౌట్స్? లేదు. సో ఇంకొకటి ఈక్వల్స్. సో నాకు ఆల్రెడీ స్ట్రింగ్ ఉంది కదా, ఈ స్ట్రింగ్ ఈక్వల్ టు ఇది ఉందా లేదా అని చెక్ చేస్తున్నా. ఈక్వాలిటీ. సో రెండు ఈక్వల్ ఉంటే మనకు ఏం చేస్తున్నా అంటే ప్రింట్ అనేది ఇస్తుంది అనమాట, ప్రింట్ ట్రూ. సో ఇది ఎక్కువ యూజ్ చేస్తాం అనమాట మనం సెలేనియంలో. వ్యాలిడేట్ చేయడానికి ఇది ఎక్కువ యూజ్ చేస్తాం. చూడండి, ట్రూ ఇస్తుంది, రెండు సేమ్ ఉంటాయి. ఇక్కడ మనకు క్యారెక్టర్స్ సేమ్ డిటో సేమ్ ఉండాలి. సో కొంచెం చేంజ్ ఉన్నదంటే వెళ్ళిపోతుంది, ఇది కన్సిడర్ చేయదు. మీన్స్ హెలో జావా ఉంది కదా, సో జే క్యాపిటల్ ఉంది, అలాంటప్పుడు మనకు ఇది వర్క్ అవ్వదు. అంటే లెటర్స్ ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు కన్సిడర్. అప్పుడు క్యారెక్టర్స్ ని ఇగ్నోర్ చేయాలి అంటే ఇక్కడ మళ్ళీ ఇంకొక మెథడ్ డాట్ ఈక్వల్స్ టు ఇగ్నోర్ కేసెస్. సో కేసెస్ ని ఇగ్నోర్ చేయి. అప్పర్ కేసు ఉన్నా లోవర్ కేసు ఉన్నా మనకు అది అనవసరం. మిగతాదంతా సేమ్ ఉంటే మనము దీనికి వెళ్ళొచ్చు, ట్రూ అని ఇస్తుంది. క్లియర్? సో ఇది యాష్ కోడ్ అంటే ఏంటి అంటే మనకు అడ్రస్ ఇస్తుంది అనమాట. ఎస్ అనే ఆబ్జెక్ట్ ఎక్కడ స్టోర్ అయింది అనేది అడ్రస్ ఇస్తుంది. సో ఇది మనకు అడ్రస్ ఇస్తుంది. ఓకే, యాష్ కోడ్. సో ఇవన్నీ మనము కామన్ గా యూజ్ చేసే మెథడ్స్. ఇంకొకటి లాస్ట్ వన్ వచ్చేసి క్యారెక్టర్ ఎట్. ఓకే, సో క్యారెక్టర్ ఎట్ అంటే ఎస్ డాట్ క్యారెట్ సంథింగ్ నాకు పొజిషన్ అంటే ఇండెక్స్ నంబర్ 1 ఇస్తున్నా. ఈ 1 ఇండెక్స్ నంబర్ లో ఏ క్యారెక్టర్ ఉంది ఆ క్యారెక్టర్ ని ఇవ్వు అని చెప్తున్నా. సో ఈ క్యారెక్టర్ ఉంది.
సో అలాగే నాకు ఏ ఇండెక్స్ నంబర్ కావాలి ఆ ఇండెక్స్ నంబర్ క్యారెక్టర్ అయితే ఇస్తుంది అనమాట. ఎర్రర్ వస్తుందా ఇండెక్స్ ఎల్లో తర్వాత ఐ, ఎల్లో 5, ఇది 6, ఇది క్యారెక్టర్ అట్. సో మనం ఇండెక్స్ నంబర్ ఇస్తే క్యారెక్టర్ ఇస్తుంది, ఇండెక్స్ ఆఫ్ క్యారెక్టర్ ఇస్తే ఇండెక్స్ ఇస్తుంది. క్లియర్? ఇవన్నీ మనకు కామన్ గా యూజ్ చేసే మెథడ్స్, ఇవన్నీ బాగానే యూజ్ చేస్తాం. యాష్ కూడా యూజ్ చేయం, ఈజ్ ఈక్వల్ టు ఇగ్నోర్ కేసెస్ యూజ్ చేస్తాం. అండ్ క్యారెక్టర్ ఇండెక్స్ ఆఫ్ might be based on the position, based on the programs కి యూజ్ చేస్తాం. స్టార్ట్స్ విత్ ఎండ్స్ విత్ రేర్ యూజ్ చేయం. అండ్ సో స్ట్రిప్ ఇది కూడా యూజ్ చేయం. సో మెయిన్ గా ఇది ఇది వర్డ్ కి స్ప్లిట్ కి అండ్ తర్వాత క్యారెక్టర్, ఇవన్నీ కామన్ గా యూజ్ చేస్తాం. కింద యూజ్ చేసినట్టు ఈక్వల్స్ టు, ఈక్వల్, ఇగ్నోర్ కేసెస్, ఇవి మెయిన్ గా దీనికి ఆటోమేషన్. ఓకే, క్లియర్ రైట్? బట్ మనం కలెక్షన్స్ యూజ్ చేస్తాం కదా, కలెక్షన్స్ లోన రేర్ యూజ్ చేసేది. బట్ ఏంటి అంటే ఇంటర్వ్యూలో చాలా అడుగుతారు క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ స్ట్రింగ్, దానికి కొన్ని కలెక్షన్స్ అనేది కావాలి అంతే. క్లియర్? సో కొన్ని అసైన్మెంట్స్ పంపిస్తాను ఈరోజు, సో ట్రై టు డూ దట్. ఓకే, బేస్డ్ ఆన్ మెథడ్స్, బేస్డ్ ఆన్ అరే. సో టుమారో నేను క్లాస్ తీసుకుంటాను, 2 hours తీసుకునేసి నేను కలెక్షన్స్ కంప్లీట్ చేస్తాను. ఓకే, ఇస్ ఇట్ క్లియర్ రైట్? So tell me tomorrow at what time you available? Shiva, are you there? ఏమన్నాను మేడం, వాయిస్ So రావట్లేదు. tomorrow ఏ టైంలో అవైలబుల్ ఉన్నారు మీరు? సేమ్ మేడం 8 to 9. 8 to 9 మార్నింగ్? యా మేడం. ఫైన్. సో నాది 8 to 10 2 hours. నైట్ నేను ఇలా 7:30కి ఇలా ఇంటికి వస్తాను, 7:30, 8 అవుతుంది నైట్ వచ్చేసరికి. 8 నుంచి 2 వరకు, 2:30, 3 వరకు నాది ఇంకోటి చేస్తాను. లేదు, యాక్చువల్లీ సాటర్డే కదా టుమారో, అందుకే అడిగాను. ఓ యా అదొకటి కదా. సో మీకు ఏ టైంలో ఉంటే చూడండి మేడం, మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ ఏ టైంలో ఫ్రీ ఉంటారు? బాబు సో నేను ఆఫ్టర్నూన్ కంప్లీట్ గా నేనైతే ఫ్రీ ఉంటాను. ఓకే ఓకే, సో లైక్ 4 to 5 ఈవినింగ్ తీసుకున్నాం, 4 to 6. ఓకే మేడం, ఒక 2 hours తీసుకున్నా పర్లేదు, రేపు ఎల్లుండి. అదే 2 hours. రేపు మన్నాడు తీసుకుంటాను. ఓకే అండ్ సో మీన్స్ ట్యూస్డే కల్లా మనము జావా అనేది కంప్లీట్ చేసేద్దాం. సెలెనియం స్టార్ట్ చేద్దాం. ఓకే మేడం. సో మండే